హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో ఇవాళ మనం స్కిల్ బూస్టర్ ఫోనిక్స్ ఎడిషన్ కిట్ని అన్బాక్స్ అండ్ రివ్యూ చేద్దాము. సో ఇది మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. సో క్లాస్ మానిటర్ అనే వెబ్సైట్, సో మొబైల్ యాప్ కూడా ఉంది. సో అందులో నుంచి నేను ఆర్డర్ చేశాను. సో లాస్ట్ వీడియోలో నేను వచ్చేసి క్లాస్ మానిటర్ ఫర్ KG2 అనే కిట్ని అన్బాక్స్ అండ్ రివ్యూ చేశాను. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి స్కిల్ బూస్టర్ ఫోనిక్స్ ఎడిషన్ అనేది కిట్ అన్బాక్స్ అండ్ రివ్యూ చేద్దాము. సో ఇది వచ్చేసి ఏజ్ వచ్చేసి 3 to 6 years కిడ్స్కి ఇది సూటబుల్ అన్నట్టు. సో ప్రీవియస్ మనం వీడియోలో కిట్ చూసినట్లయితే ఆ కిట్ వచ్చేసి యాన్యువల్ కిట్ అన్నట్టు. లైక్ ఇప్పుడు ప్లే గ్రూప్కి ఒక కిట్ ఉంటుంది, నర్సరీకి ఒక కిట్ ఉంటుంది, అలాగే KG1కు KG2కు సపరేట్ కిట్స్ ఉంటాయి కదా. సో ఈ ఫోనిక్ ఎడిషన్ అనేది 3 to 6 years అంటే ఓన్లీ 3 years కిట్ అన్నట్టు. ఇది యాన్యువల్ కిట్ కాదన్నట్టు, ఒకేసారి 3 yearsకి సంబంధించిన కిట్ వచ్చేస్తుంది. అండ్ దీని యాప్ సబ్స్క్రిప్షన్ కూడా మనకు 3 years వస్తుంది. సో ఈ కిట్ ద్వారా మనకి కిడ్స్కి ఏం యూస్ఫుల్ అంటే, సో మనం ఒక రీడింగ్ స్కిల్స్ కానివ్వండి, ఫోనెటిక్ స్కిల్స్ కానివ్వండి, లెర్నింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇది అప్ టు 3 years వరకు మనం కిడ్స్కి ట్రైన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి థియరాటికల్ ఏదో బుక్ ఇచ్చేసి చదివేసేయండి లేకుంటే నేర్చుకోండి అన్నట్టు కాకుండా, ఇది కొంచెం ప్రాక్టికల్ అప్రోచ్గా, ఇందులో పిక్టోరియల్ వేగా, ప్లస్ దీనికి ఒక యాప్ కూడా వస్తుంది, దీనికి ఒక గైడెన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఆ గైడెన్స్ ఫాలో అవుతూ మన కిడ్స్కి ఫోనెటిక్స్ కానివ్వండి లేకుంటే ఏదైతే. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ అండి. ఇది వచ్చేసి 2100కి నేను పర్చేస్ చేశాను. సో కొంచెం ఆఫర్లో మనం బార్గెన్ చేస్తే డిస్కౌంట్ బాగానే వచ్చింది. సో మీరు వాళ్ళ వాట్సాప్ నుంచి కూడా మీరు డిస్కస్ చేసి కొంచెం డిస్కౌంట్ అడిగి తీసుకోవచ్చు. సో ఇది బల్క్గా కిట్స్ తీసుకున్నప్పుడు కొంచెం లైక్ KG ప్లస్ ఫోనిక్స్ రెండు తీసుకున్నప్పుడు కొంచెం డిస్కౌంట్ వచ్చింది. సో లెట్స్ డూ అన్బాక్స్ అండ్ రివ్యూ. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం బాక్స్ లోపల మన కిట్స్ ఏమి వస్తాయన్నట్టు. బిఫోర్ దట్ మీరు చూసారు కదా. సో ఫ్రంట్లో ఇలా వచ్చింది బాక్స్ మనకు. సో ఇట్స్ సైడ్ టాప్లో వచ్చేసినట్లయితే ఇక డౌన్లోడ్ యాప్ గురించి ఇచ్చాడు, స్కిల్స్ బూస్టర్ ఫోనిక్స్ అని ఇచ్చాడు. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మెయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ కిట్లో మనకి ఇచ్చేసాడు అన్నట్టు. సో దిస్ కిట్ ప్రొవైడ్స్ అని చెప్పేసి 26 కలర్ఫుల్ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, 26 లెటర్ కార్డ్స్ ఉన్నాయి, 20 వరల్డ్ ఫ్యామిలీ కార్డ్స్ ఉన్నాయి, 50+ బ్లెండ్ అండ్ డయాగ్రాఫ్ అండ్ ఇవన్నీ కార్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఇచ్చాడు. 100 వర్డ్ కార్డ్స్ ఇచ్చాడు, 24 వర్డ్ లిస్ట్ కార్డ్స్ అంటూ 120 వర్క్ షీట్స్ ఇచ్చాడు, ప్లస్ ప్రింటబుల్స్ అని ఇచ్చాడు. 58 స్టోరీ కార్డ్స్ ఉన్నాయి, బోర్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి, ఇందులో చార్ట్స్ ఉన్నాయి, పోస్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ సంబంధించినవి ఇక్కడ మీరు చూడొచ్చు. కెమెరాలో జూమ్ చేసి చూపిస్తున్నాం మీకు. సో ఇవన్నీ ఈ కిట్లో ఉంటాయి అన్నట్టు. సో ఫోనిక్ ప్లస్ హోల్ వర్డ్ మెథడ్ అని చెప్పి ఇందులో ఇచ్చాడు. వాట్ డూ యూ లెర్న్. సో ఈ కిట్ ద్వారా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రొనౌన్సియేషన్స్ కానివ్వండి, రీడింగ్ అండ్ స్పెల్ ఆల్మోస్ట్ ఆల్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ప్రతి వర్డ్ మనం స్పెల్ చేసి రీడ్ చేసేటట్లా ఈ కిట్ మనకి యూజ్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. యువర్ కిడ్ లెర్న్స్ టు ప్రొనౌన్స్, రీడ్ అండ్ స్పెల్ 44 సౌండ్స్ దట్ బ్లెండ్ టు మేక్ ఆల్మోస్ట్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ కిట్ ద్వారా కిడ్స్కి మనం ప్రొనౌన్సియేషన్స్, రీడ్, స్పెల్, ఇంగ్లీష్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో 44 సౌండ్స్ మొత్తం చేయించవచ్చు అని చెప్పి ఇందులో ఇచ్చాడు. సో ఇది వచ్చేసి క్లాస్ మానిటరింగ్ యొక్క బ్రాండ్ అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ బ్రాండ్ ఇక్కడ మెన్షన్ చేశారు, క్లాస్ మానిటరింగ్ ఇండియన్ ఫినెస్ట్ ఎర్లీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి సో ఉంది. సో ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఇలా వాళ్ళ యాప్ సంబంధించి ఉంది. ఇక్కడ క్లాస్ మానిటరింగ్ లోగో వచ్చాడు, ఇటు సైడ్ కూడా క్లాస్ మానిటరింగ్ లోగో ఇచ్చాడు. సో ఇందులో చూడొచ్చు మనకి MRP వచ్చేసి ఆల్మోస్ట్ 2399 ఉంది. 3000 రూపీస్ మనకి 2100కి డిస్కౌంట్లో అవైలబుల్ ఉంది. సో మీరు చూడొచ్చు ఇటు సైడ్ కూడా వాళ్ళొక యాప్ సంబంధించింది, ప్రాసెస్ సంబంధించింది ఉంది. సో ఇది ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాము. సో లెట్స్ డూ అన్బాక్స్. సో మీరు చూసుకున్నట్లయితే కిట్ లుక్ ఇలా ఉంటుంది కిట్ ఇది. సో మనం ఇది ఓపెన్ చేద్దాము. సో ఇది ఒక ఫైల్ బాక్స్ మాదిరిగా వస్తుంది, మీరు ఇటు సైడ్ చూడొచ్చు. సో ఈ కిట్లో వచ్చేసి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ డీటెయిల్ చార్ట్ ఇచ్చాడు. సో యూనిట్ 1, యూనిట్ 2, ఇట్లా యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1లో మనం వచ్చేసి వోవెల్స్ సంబంధించినటువంటివి నేర్చుకోవచ్చు అని ఇచ్చాడు. హోప్ మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను, నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. వోవెల్స్, కాన్సోనెంట్ సౌండ్స్, వర్డ్ ఫ్యామిలీ బ్లెండ్స్, కాన్స్టాంట్ బ్లెండ్స్, డయాగ్రాఫ్స్, లాంగ్ వోవెల్ సౌండ్స్ అండ్
అని డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇది ఒకసారి మీరు పాస్ చేసి కూడా చూడొచ్చు, మనం ఇంగ్లీష్ యొక్క సంబంధించినటువంటి ఫోనెటిక్స్ని ఎలా యూజ్ చేయాలనేది. సో ఇది 3 years లెర్నింగ్ కిట్ అన్నట్టు. సో 1 yearలో కాదు, స్లో బై స్లో డే బై డే మనం కొంచెం టైం స్పెండ్ చేస్తూ డౌన్ ద లైన్ ఒక 3 yearsలో మనం కిట్కి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనెటిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ మనం చూడొచ్చు. సో కాంటెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో ఇందులో మీరు చూడొచ్చు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అండ్ అప్ టు యూనిట్ 6 వరకు ఇచ్చాడు డీటెయిల్స్. సో ఇది మనకు ఒక ఇండెక్స్ పేజ్ మాదిరిగా అన్నట్టు. సో ఇందులో మీరు చూసినట్లయితే వర్డ్ కార్డ్స్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇందులో కొన్ని కార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఇదంతా మనం ఒకే చోట బల్క్గా అవైలబుల్ ఉంటుంది, మనం ఎక్కడైనా వేరే సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. సో అన్ని యాక్టివిటీస్ ఇక్కడ వస్తాయి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటివి. సో ఇవి చూడొచ్చు, మీరు ఫ్లాష్ కార్డ్స్ ఇవ్వండి, మల్టిపుల్ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, లైక్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించినటువంటి మస్ట్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, సో చూడొచ్చు. సో ఇది వచ్చేసి వర్డ్ కార్డ్స్ అని చెప్పి ఉన్నాయి, ఈ 2 types ఆఫ్ వర్డ్స్ కార్డ్స్ ఇచ్చాడు. సో ఇంకా మన ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, లైక్ ఈ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో మనం దీన్ని యాప్ ఓపెన్ చేసినట్టయితే అందులో గైడెన్స్ ఉంటుంది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి, అందులో గైడెన్స్ కూడా మనకు డీటెయిల్గా ఇచ్చి ఉంటాడు అన్నట్టు. సో ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏది లాస్ట్ స్టార్ట్ చేయాలనేది కూడా మనకు డీటెయిల్గా అందులో మెన్షన్ చేసి ఉంటాడు. సో ఇది చూసినట్లయితే షార్ట్ వొవెల్ సౌండ్స్ అని చెప్పేసి ఇవన్నీ మనకు ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చాడు. సో ఎలా స్పెల్ చేయాలని చెప్పేసి ఇందులో ఉంటుంది. సో మనం ఆ యాప్లో వెళ్ళినప్పుడు, ఆ కంటెంట్లో వెళ్ళినప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా వాళ్ళు ఇక్కడ QR కోడ్ ఉంటుంది కదా, ఈ QR కోడ్ని మనం స్కాన్ చేస్తే సో మనకు అది డీటెయిల్స్ ఇస్తుంది అన్నట్టు. ఈ కార్డ్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా కిడ్స్కి నేర్పించాలి అనే ప్రాసెస్ కూడా అందులో ఉంటుంది అన్నట్టు. మనం ఇదంతా మనం కొత్తగా నేర్చుకొని మళ్ళీ నేర్పించాలి అనేది అవసరం లేదు. అందులో వాళ్ళు ఆల్రెడీ మనకు మానిటర్ చేస్తుంటాడు. జస్ట్ మనం ఒకసారి దీని ప్రాసెస్ తెలుసుకొని అది మన కిడ్కి చెప్పేస్తే, ఇది కొంచెం పిక్టోరియల్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో అది మెయిన్ పర్పస్. సో ఇక్కడ చూడొచ్చు కొన్ని యాక్టివిటీస్కి సంబంధించినటువంటి కిట్స్ ఇచ్చాడు. సో ఇవి కూడా కొన్ని ఇచ్చాడు. ఇందులో ఫోనిక్స్ సంబంధించిన డయాగ్రాఫ్, పజిల్, ప్రింటబుల్ అని చెప్పేసి అదే పజిల్స్ ఉంటాయి అవి అటాచ్ చేయడానికి, ఒక ఎరేజర్ అండ్ పెన్సిల్ అన్నట్టు ఇచ్చాడు కిట్. సో A to Z ఉంటుంది అన్నట్టు మనం ఇందులో. సో బయట మళ్ళీ మనం స్టేషనరీ నుంచి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో ఇదన్నీ ఓపెన్ చేయలేను, సో మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్సివ్ కార్డ్స్ అని చెప్పి ఇచ్చాడు. చాలా ఉన్నాయి ఇందులో, మీరు చూడొచ్చు. డాడ్ హ్యాజ్ ఏ క్రాబ్ అన్నట్టు సంథింగ్, ఇలా డిఫరెంట్ రీడింగ్ సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ అన్నీ ఇచ్చాడు. సో ఇది ఒక 3 years సిలబస్ మనం నేర్పించాల్సింది ఇది. సో ఇందులో ఇలాంటి యాక్టివిటీస్ సంబంధించినవి కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇవి వర్క్ షీట్స్ ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు మనకి ఇవన్నీ చూస్తే లూడో ఇచ్చాడు, రోల్ డై అని చెప్పి ఇచ్చాడు. సో చాలా గేమ్స్ సంబంధించిన కాన్స్టెంట్స్, బ్రెయిన్ చార్ట్స్ అని చెప్పేసి, ఇది వచ్చే స్నేక్ అండ్ ల్యాడర్ సంథింగ్, స్లైడ్స్ అండ్ ల్యాడర్ డయాగ్రాఫ్స్ అని చెప్పి కొన్ని గేమ్స్తో పాటు కొన్ని ఇచ్చాడు. సో ఇందు నుంచి గేమ్స్తో కూడా మనం నేర్పించచ్చు. ఇది వచ్చేసి మనకు ఫోనిక్స్ బోర్డ్, ఒక స్లేట్ బోర్డ్ మాదిరి కూడా ఇచ్చాడు. ఇది బాగుంది ఇది. సో కార్డ్బోర్డ్తోనే వైట్ బోర్డ్ ఇచ్చాడు. సో ఇవి వర్క్ షీట్స్, మీరు చూడొచ్చు, మల్టిపుల్ వర్క్ షీట్స్ ఉంటాయి. సో వర్క్ షీట్ వచ్చేసి యూనిట్ 2లో వర్డ్ ఫ్యామిలీ బ్లెండ్స్ అని చెప్పి ఇచ్చాడు. యూనిట్ 3 కాన్స్టాంట్స్ అండ్ బ్లెండ్స్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇలా చాలా వర్క్ షీట్స్ ఉన్నాయి, చూపిస్తాను. మనకు ఆల్మోస్ట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 6 యూనిట్స్ ఉన్నాయి. 6 యూనిట్స్ సంబంధించినటువంటివి అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు చూసినట్లయితే డయాగ్రాఫ్స్ అని చెప్పి ఇచ్చాడు, వోవెల్ సౌండ్స్ అని చెప్పేసి ఇచ్చాడు, డయాగ్రాఫ్స్ అండ్ సాఫ్ట్ హార్డ్ సి అని చెప్పి ఇచ్చాడు, ప్లస్ ఒక ఫోనిక్స్ బోర్డ్ ఇచ్చాడు, యూనిట్ 2 ఇచ్చాడు, అండ్ యూనిట్ 3 కాన్స్టెంట్స్ అండ్ బ్లెండ్స్. సో ఇవి ఈ బాక్స్లో ఉండేది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, సో దట్ నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ అండ్ షేరింగ్ మై వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టిల్ దెన్ బాయ్. Thank you.